ఫస్ట్ వీడియోని ఆఫ్లో పెట్టుకోండి స్క్రీన్ లో. సో క్లాస్లో జాయిన్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే అందరూ కూడా మ్యూట్లోను వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది బన్నీలతో దిగుతున్నారు, షర్ట్లు లేకుండా వస్తున్నారు. సో కొంచెం ప్రాబ్లం అవుతుంది, లేడీస్ ఉన్నారు కాబట్టి మినిమం సెన్స్ ఒక క్లాస్లో జాయిన్ అయ్యేటప్పుడు మినిమం మనం వీడియోని ఆఫ్లో పెట్టుకుంటే మన పర్సనల్స్ అనేవి కనపడకుండా ఉంటాయి. ఓకే, సో కాబట్టి సో క్లాస్లో జాయిన్ అయ్యేటప్పుడు బేసిక్ సెన్స్ వీడియోని ఆఫ్లో పెట్టుకోండి ఫస్ట్. ఎందుకంటే మీ అక్కడ కళాఖండాలు మొత్తం అన్నీ కనపడతా ఉంటే చూడటానికి అంత బాగోదు. మళ్ళీ అవి రికార్డ్ అవుతూ ఉంటాయి, చూసుకోండి. రికార్డ్ కూడా అవుతున్నాయి మరి. సో కాబట్టి అది బెస్ట్ ఆప్షన్ కాదు. కాబట్టి క్లాస్లో జాయిన్ అయ్యేటప్పుడు వీడియోని ఆఫ్లో పెట్టుకోండి, అలాగే మ్యూట్లో పెట్టుకోండి. ఓకే, సో ఆడియో వీడియో మనకి అవసరం లేదు, అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను క్లాస్ స్టార్ట్ చేసేది 9:30కే, 9:25కి, 9:20కి, 9:15కి కూడా క్లాస్ ఉందా క్లాస్ ఉందా క్లాస్ ఉందా, క్లాసు లేకపోతే చాట్లో పెడతామండి దెర్ ఇస్ నో క్లాస్ అని. సో అంతేగాని ఇప్పుడు లేదు అని చెప్పి మీకు మీరే డిసైడ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. క్లాస్ లేకపోతే క్లాస్ లేదని పెడతాం, దాని అర్థం క్లాసు పెట్టలేదు అంటే క్లాసు ఉందని. ఒక 5 మినిట్స్ అటు ఇటు డిలే అవ్వచ్చు, అయినా వెయిట్ చేయాలి. అంతేగాని క్లాస్ లేదని అనుకోవద్దు. ఓకేనా. సో ఎందుకంటే సో ఒక్కొక్క క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు దీనికి ముందు ఒక క్లాస్ ఉంటుంది, దాంట్లో ఏదో ఎర్రర్ వస్తుంది, అదే డ్యూరేషన్లో కొంచెం డిలే అవుతూ ఉంటుంది, 5-10 నిమిషాలు డిలే అవుతూ ఉంటుంది. అదే మీకు కాబట్టి అది కొంచెం మీకు డిలే అవుతున్నప్పుడు మీకు సో చార్ట్లో పెడతాం, ఒక 5 నిమిషాలు డిలే అవుతుంది, 10 నిమిషాలు డిలే అవుతుంది, 15 నిమిషాలు డిలే అవుతుందని. కాబట్టి అది చూసుకోవాలండి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు కూడా చార్ట్లో క్లాసు ఉందా లేదా అనేది పెట్టద్దు. ఓకే, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే 21:18 క్లాస్ ఉందా లేదా అని ఏం కన్ఫర్మేషన్ చేయనండి. 9:18కి, 9:30కి మన క్లాస్ రెగ్యులర్ క్లాస్. ఓకే, కాబట్టి రెగ్యులర్ క్లాస్ అంటే 9:30కి, 9:30 క్లాస్ ఉంటుంది. కాబట్టి ఇంకా 9:35, 9:32 అట్లా జాయిన్ అవుతూ ఉంటాం. కాబట్టి ఒక 1 or 2 మినిట్స్ 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఒక 10 మినిట్స్ డిలే ఉంది అంటే చార్ట్లో ఐ విల్ జాయిన్ ఎట్ 9:40, 9:45 PM అని చెప్తాను. ఓకే, till my confirmation please do not put any kind of message in the chat box unless until it is useful to the other members. సో కాబట్టి చాట్లో ఎవరు కూడా అన్నెసెసరీ మెసేజెస్ వద్దు, అండ్ ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ పెట్టండి. ఓకే, సబ్జెక్ట్ రిలేటెడ్ వెల్కమ్. అండ్ యూట్యూబ్ ఛానల్స్, అదర్ యూట్యూబ్ ఛానల్స్ని తీసుకొచ్చి చాట్లో పెట్టి సో అవి చేయొద్దు, ఓన్లీ మన యూట్యూబ్ ఛానల్ వరకే పరిమితం. సో అలాగే బ్లాగ్స్, సో గూగుల్లో బ్లాగ్స్ ఎవరి అయినా సరే తీసుకొచ్చి చాట్లో పెట్టచ్చు. గూగుల్ బ్లాగ్స్ కంప్లీట్లీ ఎలిజిబుల్. యూట్యూబ్ ఛానల్ లింక్స్ని చాట్లో పెట్టద్దు. ఓకేనా. అండ్ రెండో పాయింట్ ఏంటంటే మనకి క్లాస్ కన్ఫర్మేషన్ అనేది ఏమి ఉండదు. ఒకవేళ క్లాస్ లేకపోతే ఓకే 1 అవర్ బిఫోర్ క్లాస్ లేదు అని చెప్పి 1 అవర్ లేదా 2 అవర్స్ బిఫోర్ క్లాస్ లేదు అని చెప్పి చెప్తాం, లేదా ముందే చెప్పేస్తాం. ఓకే, సో కాబట్టి క్లాస్ లేదు అని, కాబట్టి క్లాస్ ఉంది 9:30 నేను ఏమి మెన్షన్ చేయకపోతే క్లాస్ ఉంది అని. ఓకేనా. సో ఇది బేసిక్ సెన్స్. నెక్స్ట్ ఏంటంటే బేసిక్గా వీడియోని అందరూ కూడా ఆఫ్లో పెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇది టైం వచ్చేటప్పుడు 9:30 అంటే ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. జనరల్గా ఏంటంటే కొంత షర్ట్లు వేసుకోరు, ప్యాంట్లు వేసుకోరు, నిక్కర్లో ఉంటారు. ఆ కళాఖండం మొత్తం అందరికీ కనపడుతుంది, రికార్డ్ అయితే. అది మనకు అవసరమా? అవసరం లేదు. మళ్ళీ రేపు పొద్దున్న ఎవరైనా వీడియోస్ ఓపెన్ చేసి చూసుకుంటే మళ్ళీ అది పెద్ద కనపడుతుంది, ఇక్కడైతే చిన్నగా కనపడుతుంది, మళ్ళీ వీడియో ఓపెన్ చేస్తే చాలా పెద్ద కనపడుతుంది. సో అవన్నీ ఎందుకు, మనకు అవసరం లేదు. కాబట్టి క్లాస్లో జాయిన్ అయ్యేటప్పుడు 20 మంది నుంచి 30 మంది ఉంటారు, కాబట్టి అందులో అమ్మాయిలు కూడా ఉంటారు, అబ్బాయిలు కూడా ఉంటారు. కాబట్టి జాయిన్ అయ్యేటప్పుడు మినిమం ఏంటంటే ఇది వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. ఓకేనా. సో వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. సో కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు మీరు వీడియోని ఆఫ్లో పెట్టుకుంటే. నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఆడియో అనేది మీరు వినే ప్లేస్ ఉంటుంది. కొంతమంది నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు పార్కుల చుట్టూరు, లేకపోతే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ సౌండ్ వస్తూ ఉంటుంది. ఓకే, సో ప్లేస్లో కూర్చునేటప్పుడు సో జస్ట్ లైక్ ఇంట్లో ఒక ప్లేస్లో కూర్చొని వినాలి, అంతేగాని డ్రైవింగ్ చేసేటప్పుడు, కార్లో వెళ్ళేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు వీడియోని అసలు ఎత్తొద్దు, అసలు జాయినే అవ్వద్దు. సింపుల్గా లాజిక్ ఏంటంటే జాయినే అవ్వద్దు, ఎందుకంటే అనవసరంగా మీరు వినేది కూడా ఏముండదు అప్పుడు క్లాస్లో. కాబట్టి సేఫ్ ప్లేస్లో కూర్చొని
మీరు మ్యూట్లో పెట్టుకోవాలి. అలాగే సో ఇక్కడ ఆఫ్లో పెట్టుకోవాలి. సో మొబైల్ అయితే మొబైల్లో జాయిన్ అయ్యే ముందు వీడియో ఆఫ్ అని ఉంటుంది ఆప్షన్. వీడియో ఆఫ్లో పెట్టుకొని అప్పుడు జాయిన్, కంగారేం లేదు. ఓకేనా? సో కాబట్టి ఇది బేసిక్ రిక్వైర్మెంట్. రేపు పొద్దున్న మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అవుతారు. సో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. ఇదే కళ్ళకొండం క్లయింట్ చూసాడు అనుకోండి, చాలా చిరాకుగా ఉంటుంది. సో అందుకే ఏంటంటే అది ఇక్కడి నుంచే ఆ సెన్స్ని మీరు అడాప్ట్ చేసుకోండి. రైట్? థ్యాంక్ యూ. సారీ ఫర్ దిస్ వర్డ్స్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయకూడదు, బట్ బేసిక్ ఇవి మినిమం బేసిక్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే గైస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ నిన్నటి సెషన్లో మనం S4 హనా అంటే ఏంటి, హనా అంటే ఏంటి అని బేసిక్ టచ్అప్ ఇవన్నీ, SAP అంటే ఏంటి, ERP అంటే నేను ఆల్రెడీ చెప్పాను. అందరూ కూడా S4 హనా సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి అని. ఈరోజు మీకు ఏంటంటే SAP S4 హనా సర్వర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకే, సో రేపటి క్లాస్లో S4 హనా కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ క్లాసెస్లో సర్వర్స్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనే కాన్సెప్ట్ చెప్తాను. తర్వాత నుంచి కంప్లీట్గా ఇంకా సిస్టమ్ మీదే ఉంటుంది వర్క్. ఓకే, సో కాబట్టి మీరు అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తీసుకోవాలని చెప్పినాను. సో సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి అంటే మనకి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సర్వర్ నెంబర్ మీరు సో ఇమీడియట్గా ఈ సర్వర్ నెంబర్ ఏదైతే ఉందో ఈ సర్వర్ నెంబర్కి కాల్ చేసి ఫస్ట్ సర్వర్ తీసుకున్నట్లయితే ఓకే మీకు వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈరోజు నేను అసలు ఎర్రర్స్ ఎలా వస్తాయి, అసలు మీరు చేయాల్సిన పని ఏంటో ఊరికినే ఒక సిస్టంలో చూపిస్తాను. సో ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, మీరేం చేస్తారు అనేది. ఓకే, సో ఈ కేసులో మీకు ఒక ఐడియా వస్తుంది, సిస్టంలో చూపిస్తాను. కాబట్టి సిస్టంలో బేసిక్స్ లాంటిది అనుకోండి, ఇది ఒక బేసిక్స్ లాంటి సెషన్ సిస్టంలో. కాబట్టి సర్వర్ యాక్సెస్ ఇమ్మీడియట్గా తీసుకోవాలండి. సో ఈరోజు అయితే ఓకే, సో బేసిక్సే కాబట్టి సో టుమారో నుంచి అందరూ కూడా సర్వర్ తీసుకొని రెడీగా ఉండాలి. ఇక్కడ మనకి సర్వర్ సంబంధించి ఒక పర్సన్ ఉన్నారు, 9581581718. ఈ సర్వర్ పర్సన్కి మీరు కాల్ చేసి సో వెంటనే SAP S4 హనా ఫైనాన్స్ 2022 వర్షన్, ఓకే మనం యూజ్ చేసేది 2022 వర్షన్ తీసుకోండి. రైట్, సో ఇప్పుడు నేను SAP S4 హనా ఫైనాన్స్ సో 2022 వర్షన్ సంబంధించి మీకు బేసిక్గా నేను ఓపెన్ చేస్తాను, సర్వర్ ఎలా ఓపెన్ చేస్తాను, అందులో మీరు చేయాల్సింది ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రతిదీ కూడా చార్ట్లో ఉంటుంది. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్ని చార్ట్లో పెడుతున్నాం. సో చార్ట్లో మీరు ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఇప్పటి వరకు అయితే మెయిన్ క్లాసెస్ ఏమి, నిన్నటి క్లాస్ కొంచెం ఇంపార్టెంట్ సెషనే, SAP హనా అంటే ఏంటి, S4 హనా అంటే ఏంటి అనేది. ఓకే, సో ఈ రోజు నుంచి ఇక మెయిన్ క్లాసెస్ కింద కన్సిడర్ చేసుకోండి. ఈ రోజు నుంచి అన్నీ కూడా మెయిన్ క్లాసెస్, ఇంపార్టెంట్ క్లాసెస్. ఓకే, సో కాబట్టి అందరూ కూడా సిస్టంలో సర్వర్ యాక్సెస్ తీసుకొని రెడీగా ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను సో ఇది నేను ఇన్స్టాల్ చేసుకున్నానండి. సో SAP నాది మ్యాక్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నాను. మీకు మ్యాక్ కాకుండా నార్మల్గా అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేసి పెడతారు. సో ఇది సో నా సర్వర్కి సంబంధించి నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, మీకు చూపిస్తాను. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలండి. మీకు సర్వర్ ఆయన చెప్తాడు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. ఓకే, ఒకసారి S4 హనా సిస్టమ్, ఇది ECC సిస్టమ్ అనమాట. ఇది ECC S4 హనా. ఓకే, S4 హనా సిస్టమ్ మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు సో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నా స్క్రీన్ అందరికి కనబడుతుందా, విజిబుల్? సో ప్లీజ్ కన్ఫర్మ్. రైట్, సి ఇక్కడ మనకి ECC అయినా S4 హనా అయినా సో మనకి ఫస్ట్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలండి. ఇక్కడ క్లయింట్ అనేది కనబడుతుంది. క్లయింట్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుంటాము. ఓకే, సో ఇక్కడ మనకి 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ ఉంటుంది క్లయింట్ అనే ప్లేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇది ECC అనుకోండి, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ క్లయింట్ నెంబర్ కనబడుతుంది. ఏ సిస్టమ్ ఓపెన్ చేసినా సరే, ఓకే ఏ సిస్టమ్ ఏ సర్వర్ ఓపెన్ చేసినా క్లయింట్ కనబడుతుంది. ఓకే, చూసారా? సో 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ అనమాట. ఓకే, సో ఇక్కడ 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ ఏంటి, 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ అంటారు. సో ఇది దీన్ని బట్టి మనకి ఏ సర్వర్లో పనిచేస్తున్నాము అనేది తెలిసిపోతుంది అనమాట. ఓకే, దీని గురించి డీటెయిల్డ్ క్లాసెస్ నెక్స్ట్ ఉంటాయి మీకు. ఓకే, సో SAP అంటే ఏంటి, ECC అంటే ఏంటి, హనా అంటే ఏంటి, S4 హనా అంటే ఏంటి అన్నది మాత్రమే
డిస్కస్ చేస్తాం మనం. సో నెక్స్ట్ క్లాసెస్లో ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్తూ ఉంటాం. ఓకే, సో మెల్లమెల్లగా స్టాండర్డ్ అనేది పెంచుకుంటా పోతాము. ఫస్ట్లో కాబట్టి బేసిక్స్ కాబట్టి అందరూ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఐటీ సంబంధించిన టెర్మినాలజీ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో. కాబట్టి ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి, ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి అండ్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే కానీ మనకి సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఈవెన్ ఈ ల్యాప్టాప్ అయినా సరే ఈ యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఇవ్వాలి, అవునా కదా? సో ఇక్కడ నాది హనా కాబట్టి ఎస్4 హనాకు సంబంధించి యూజర్ ఐడి అంటే ఈ రియల్ టైంలో అయితే మీ యూజర్ ఐడి అని అర్థం. ఓకే, ఇది మీ యూజర్ ఐడి అని అర్థం, రియల్ టైంలో మీ యూజర్ ఐడి అని అర్థం. ఓకే, మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు యూజర్ ఐడి వస్తుంది, ఈమెయిల్తో పాటు యూజర్ ఐడి వస్తుంది. ఆ యూజర్ ఐడి ఇవ్వాలి. సో ఆ యూజర్ ఐడితో పాటు పాస్వర్డ్ కూడా మీరు రీసెట్ చేసుకోవాలి. సో జీమెయిల్ పాస్వర్డ్ ఎలా రీసెట్ చేస్తారు అట్లా. సో పాస్వర్డ్ని రీసెట్ చేసి సో మీరు ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మీరు ఓపెన్ చేసే ప్యాడ్ పేరు GUI. ఓకే, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది డౌన్లోడ్ చేసుకుంటారు GUIని. మీకు ఆ సర్వర్ ఆయన GUI ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చెప్తాడు. ఓకే, ఇక్కడ యూజరు పాస్వర్డ్ డీటెయిల్స్ ఈ క్లయింట్ బై డిఫాల్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఈ క్లయింట్ని బేసిస్ టీమ్ వాళ్ళు క్రియేట్ చేస్తారు రియల్ టైంలో. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ మీకు రియల్ టైంలో సెక్యూరిటీ టీం వాళ్ళు ఇస్తారనమాట. ఓకే, సో ఇవి సెక్యూరిటీ టీం వాళ్ళు ఇస్తారు రియల్ టైంలో. దీనికి సంబంధించి మీరు ఒక టూల్లో టికెట్ రైస్ చేస్తే మీకు ఇస్తారనమాట. GRC అనే టూల్లో మీరు రోల్స్ ఆథరైజేషన్స్ అవన్నీ చెక్ చేసుకుంటే మీకు పంపిస్తే వాళ్ళు ఇస్తారు మీకు. సో ఫస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇది మెయిన్ ఇంటర్ఫేస్. ఓకే, SAP ఈజీ యాక్సెస్ అని చెప్పి కనబడుతుంది చూడండి ఇక్కడ. SAP ఈజీ యాక్సెస్ ఈరోజు కొంచెమే చెప్తాను సర్వర్ కాబట్టి, రేపటి క్లాస్లో ఇంకొంచెం చెప్తాను. సో సర్వర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి కొంచెమే చెప్తాను. సో మా టుమారో లోపల సర్వర్ యాక్సెస్ తీసుకొని రెడీగా ఉండాలి. ఇది కన్సల్టెంట్ కోర్సు, 100% సిస్టంలో చేయాలి, అంతేగాని సో థియరిటికల్గా చదువుకుంటానంటే వర్కౌట్ అవుతుంది. కన్సల్టెంట్ కోర్స్. ఓకే, ఎండ్ యూజర్ అయితే ఓకే, బట్ ఇది కన్సల్టెంట్ కోర్స్ కాబట్టి సిస్టంలో చేయాలి. 100% ప్రాక్టికల్గా చేస్తేనే రేపు పొద్దున రియల్ టైంలో వర్కౌట్ అవుతుంది. సో ఇది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అండి. ఓకే, సో SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు ఇది. ఓకే, సో ఇది SAP ఎండ్ యూజర్ స్క్రీన్. ఈజీ యాక్సెస్ అంటే ఏంటండి, ఎండ్ యూజర్ స్క్రీన్ అంటే అకౌంటెంట్స్, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ కింద పనిచేశారు కదా వాళ్ళ స్క్రీన్ ఇది. ఓకే, మనకి సెపరేట్గా స్క్రీన్లో మనకు సెపరేట్ స్క్రీన్ కూడా ఉంది, బట్ మనం అంటే అన్ని చేయాల్సిందే. ఎండ్ యూజర్ వర్క్ చేయాల్సిందే, కన్సల్టెంట్ వర్క్ చేయాల్సిందే. ఎండ్ యూజర్ వర్క్ అంటే ఎండ్ యూజర్ ఏం చేస్తాడో మనం తెలుసుకోవాల్సిందే. ఓకే, సో మనం అన్నీ నేర్చుకోవాల్సిందే. ఎండ్ యూజర్ వర్క్ కూడా మనం నేర్చుకోవాలి ఇక్కడ. ఓకే, సో అప్పుడే మీరు ఎండ్ యూజర్ వచ్చే ఇష్యూస్ని సాల్వ్ చేయగలుగుతాం, అవునా కదా? సో కాబట్టి ఇప్పుడు ఒక టీవీని కనిపెట్టినోడికి, ఓకే, సో టీవీని కనిపెట్టి కస్టమర్కి అప్పచెప్తాడు. కస్టమర్కి టీవీని ఎలా కనిపెట్టాడో తెలియదు, కస్టమర్కి ఆ టీవీ ఫంక్షనాలిటీ ఏంటో తెలుసు, టీవీని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసు. ఓకే, ఆ టీవీ పని చేయకపోతే మళ్ళీ అతన్నే పిలిపిస్తాడు, అతన్నే పిలిపించి దాన్ని రిపేర్ చేసుకుంటాడు. అట్లాగే సో మొత్తం సిస్టమ్ అంతా డిజైన్ చేయటము, కన్ఫిగరేషన్ చేయటము, ఓకే, పోస్టింగ్ చేయటము, టెస్టింగ్ చేయడం అన్నీ ఫస్ట్ మీరే చేస్తారు. చేసి ఎండ్ యూజర్స్కి ఇస్తారు. అకౌంటెంట్స్, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు డే టు డే ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా ఇందులోనే చేస్తారనమాట. సో కాబట్టి వాళ్ళకి ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు రిసాల్వ్ చేస్తారు. ఓకే, అలాగే మొత్తం సిస్టాన్ని మొత్తం డిజైన్ చేయటము, ఇంప్లిమెంటేషన్ చేయటం వరకు అంతా డ్యూటీ మీదే. ఓకే, సో కాబట్టి సో కన్సల్టెంట్ రోల్స్ అనేవి చాలా వ్యాస్ట్ అనమాట. ఓకే, ఎండ్ యూజర్ అంటే సో ఓన్లీ ట్రాన్సాక్షన్ బుకింగ్, ఫైనాన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, దట్స్ ఇట్. కాబట్టి కన్సల్టెంట్ కింద వర్క్ చేసిన నాకెందుకు సార్ ఎంతసేపు ఎండ్ యూజర్ అనకూడదు. ఓకే, కన్సల్టెంట్ ఇంక్లూడింగ్ ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ ఏం చేస్తాడో కూడా తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకున్నప్పుడే మన ఇష్యూస్ని వాళ్ళకి సాల్వ్ చేయగలుగుతాం రేపొద్దున, అండ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. కాబట్టి మీ అందరికీ కూడా క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ సిస్టమ్ మీకు ఏదైతే కనపడుతుందో దీన్నే మనం SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటాం. అంటే SAP ఎండ్ యూజర్స్, ఒక అకౌంటెంట్ ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా ఇందులోనే చేస్తాడనమాట. ఇక్కడ కనపడేది ఏంటంటే కమాండ్ ఫీల్డ్ అంటాం. ఇందులో సో మనకు ఈ డిఫరెంట్ టీ కోడ్స్ని యూజ్ చేసి ట్రాన్సాక్షన్ బుకింగ్ అనేది చేస్తాం అనమాట. సో టీ కోడ్స్ అంటే ఏంటని కూడా చెప్తాం. దీన్ని మెనూ బార్ అంటాం.
ఓకే, దీన్ని మెనూ బార్ అంటాం, దీన్ని కమాండ్ ఫీల్డ్ అంటారు. ఓకే, దీన్ని కమాండ్ ఫీల్డ్ అంటారు. ఇక్కడ మీకు కనపడేది ఏంటంటే స్టేటస్ బార్. ఓకే, స్టేటస్ బార్. ఓకే, సో ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఇవన్నీ అప్లికేషన్ బార్ అంటారు దీన్ని. ఓకే, సో ఇది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇది బ్యాక్ వెళ్ళటం, ముందుకు వెళ్తాం, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి సెట్టింగ్స్. సో మనకి మొబైల్లో సెట్టింగ్స్ ఎలా ఉంటాయి, ఇందులో కూడా సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అసలు జనరల్గా ఎస్ఏపి ఎండ్ యూజర్, ఒక ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ ఎలా బుక్ చేస్తాడు? ఓకే, ట్రాన్సాక్షన్ ఎలా బుక్ చేస్తాడు? మీరేం బుక్ చేయొద్దు మీ సిస్టంలో, ఎందుకంటే మీ సిస్టంలో కన్ఫిగరేషన్ అవేం అవ్వవు. జస్ట్ వాచ్ చేయండి అంతే, మీ సిస్టంలో ఏమేమి ట్రై చేయకండి. ఓకే, నేను ఎక్కడి నుంచి ట్రై చేయమంటానో అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేసుకుంటే చాలు. ప్రస్తుతానికి ఏంటంటే జస్ట్ వ్యూ చేయండి, అసలు సర్వర్ ఎలా ఉంటుందో ఒకసారి వ్యూ చేయండి అంతే. ఈరోజు రేపటి క్లాస్ లోపల సర్వర్ తెచ్చుకోవాలి మీరు. ఓకే, సో ఈ రోజు క్లాస్లో మీకు ఏంటంటే ఓవరాల్గా గ్లాన్స్ ఇస్తాను అసలు సర్వర్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఓకే, అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్స్, సో ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఓకే జనరల్గా ఏం చేస్తారు, ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా చేస్తారు. రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్, అక్రూవల్ ఎంట్రీస్ ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటారు. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని ఎస్ఏపిలో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రాన్సాక్షన్స్ కొన్ని రాస్తున్నా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ మీకోసం రాస్తున్నా, ఇవి ఎస్ఏపిలో ఎలా పోస్ట్ చేస్తారో తెలుసుకోండి ఫస్ట్. సో రెంట్ పెయిడ్ 10,000 INR. ఓకే, సో ఈ డేట్ వచ్చేటప్పటికి ఈ రోజు డేట్ ఎంత ఏంటి, 22/2024. 25 వచ్చేసిందా? ఓకే, శాలరీ పెయిడ్ ఓకే 50,000 పే చేశానండి. సో ఇది కూడా 24వ తారీఖున జరిగింది శాలరీ పెయిడ్. ఓకే, సో ఇవి ట్రాన్సాక్షన్ అంటారు. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో మనీతో మెజర్మెంట్ చేసేవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్. ఓకేనా, సో కాబట్టి ఇది ఒక ట్రాన్సాక్షన్స్. ఈ రెండు ట్రాన్సాక్షన్ ఎస్ఏపిలో ఎలా పోస్ట్ చేయాలని ఫస్ట్ నేర్చుకో. ఓకే, మీ సిస్టంలో ఏమి చేయొద్దు, ఎందుకంటే మీ సిస్టంలో ఇవన్నీ డిజైన్ చేసి ఉండవు. ఓకే, నా సిస్టంలో నేను ఆల్రెడీ కన్ఫిగర్ చేసుకుని అన్ని చేసేసుకున్నాను. బట్ నేను ఎప్పుడు చెప్పానో అక్కడి నుంచి మీరు ఫస్ట్ కాడి నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఇది జస్ట్ ఊరికే మీకు ఒక ఐడియా కోసం ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, ఇలా వాళ్ళకి లిస్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ రోజు వస్తాయండి. ఓకే, శాలరీ పెయిడ్ అని ఇంకా చాలా వస్తూ ఉంటాయి. ఈ ట్రాన్సాక్షన్స్ని వాళ్ళు ఎస్ఏపిలో ఎలా బుక్ చేస్తారు? ఓకే, మనకి ట్రాన్సాక్షన్ని ఎలా క్లాసిఫై చేసుకోవచ్చు అంటే, సో జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకేనా, సో ఆ తర్వాత సో అకౌంట్స్ పేయబుల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో అలాగే అకౌంట్స్ రిసీవబుల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో అకౌంట్స్ రిసీవబుల్ అకౌంట్స్ రిసీవబుల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, సో అలాగే సో అసెట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ఏ అంటే అసెట్ అని. ఓకే, సో అలా ట్రాన్సాక్షన్స్ మనకి సో చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, పేమెంట్లు ఉంటాయి. ఓకే, అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్లు ఉంటాయి, ఇలా చాలా ట్రాన్సాక్షన్ వీటికి సంబంధించి ఉంటాయి. సో ఇవి ఈ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఎస్ఏపిలో ఎంటర్ చేయాలి అంతే. వాళ్ళ డ్యూటీ ఏంటంటే బుక్స్ని డాక్యుమెంట్స్ని ఎస్ఏపిలో ఎంటర్ చేయాలి అంతే. ఈ ట్రాన్సాక్షన్ని ఎస్ఏపిలో ఎంటర్ చేయాలి అంతే. ఓకే, అండ్ రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవాలి, వాళ్ళ పనే ఇది. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఒక ట్రాన్సాక్షన్ జిఎల్ ట్రాన్సాక్షన్, రెంట్ అనేది జిఎల్, శాలరీ అనేది జిఎల్. ఓకే, జిఎల్ అంటాం, జనరల్ ఇచ్చారు. ఇదొక ట్రాన్సాక్షన్, రెంట్ అనేది జిఎల్, శాలరీ అనేది జిఎల్. సో జిఎల్ సంబంధించిన ట్రాన్సాక్షన్ ఎస్ఏపిలో సో పోస్ట్ చేయాలి అంటే అలా పోస్ట్ చేస్తారు అంటే వయా టీ కోడ్ ద్వారా పోస్ట్ చేస్తారండి. సో వయా టీ కోడ్ ద్వారా పోస్ట్ చేస్తారు. అంటే టీ కోడ్ అంటే ఏంటి, టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. ఓకే, సో టీ కోడ్ అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ కోడ్. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ కోడ్ని ఉపయోగించి వీళ్ళు ఒక ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తారు అనేది మీకు సింపుల్గా చూపిస్తాను. ఓకే, మీ సిస్టంలో మీరు ట్రై చేసినా అది అవ్వదు. ఓకే, ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అప్పుడే మీరు ట్రై చేయొద్దు, నేను స్టార్ట్ అన్నప్పుడు మాత్రమే, అప్పటి నుంచి మాత్రమే చేయండి. ఇప్పుడు నేను క్లాస్లో ఏమైతే చెప్తున్నానో అవి జస్ట్ మాత్రం వ్యూ చేయండి. వ్యూ
అంటే ఏంటి ఐడియా తెచ్చుకోండి, దట్స్ ఇట్. తర్వాత నుంచి సర్వర్ తీసుకున్న కాడి నుంచి ప్రాక్టికల్ వర్క్ స్టార్ట్ అవుతుంది, అప్పటి నుంచి చేయండి. ఓకే, సో ఇది ఎస్ఏపి సర్వర్ కదా. ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ క్లాసిఫై ఎలా చేశాను, జిఎల్, ఏపీ, ఏఆర్, అసెట్ అకౌంటింగ్, అలాగే బ్యాంక్ సంబంధించినవి కూడా మనకి బ్యాంక్తో రిలేటెడ్ ట్రాన్సాక్షన్ కూడా ఉంటాయి, బ్యాంక్ సంబంధించినవి కూడా ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు మనకి ఎక్కడ చూడొచ్చు, ఇవన్నీ ఎక్కడ చూడొచ్చు అంటే, సో ఇది అకౌంటింగ్, మనది ఏంటి అకౌంటింగ్, లాజిస్టిక్స్ అంటే మెటల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్ అన్ని లాజిస్టిక్స్లో ఉంటాయి. మనది అకౌంటింగ్ ఏంటి. సో అకౌంటింగ్లోకి వెళ్ళి మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్, అలాగే సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీద డెవలప్ చేయండి. సో మనది ఫైనాన్షియల్ అకౌంటింగ్, సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అలాగే కంట్రోలింగ్ అని చెప్పి ఉన్నాయి చూడండి, రెండు ఉన్నాయి, ఫైనాన్షియల్ అకౌంటింగ్, కంట్రోలింగ్, FICO. ఓకే, ఇది CO మాడ్యూల్, ఇది FI మాడ్యూల్, బట్ S4 హనాలో రెండు ఒకటే, FICO. ఓకే, సో S4 హనా ఫైనాన్స్ అంటాం అని చెప్తున్నారు. S4 హనాలో మనకి S4 హనా ఫైనాన్స్ అంటాం, అది ECC అంటే ఓల్డ్ వర్షన్లో FICO అంటాం. జనరల్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్, పేయబుల్, బ్యాంక్, ఫిక్స్డ్ అసెట్, ఇవి మెయిన్ సబ్ లెడ్జర్స్ అంటే సబ్ మాడ్యూల్స్ అనమాట, వీటిని సబ్ మాడ్యూల్స్ అంటారు. అలాగే కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, ప్రోడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ప్రాఫిట్ సెంటర్, ఇవి సబ్ మాడ్యూల్స్ ఆఫ్ CO. సో FI సబ్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా, CO సబ్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా. మెయిన్ సబ్ మాడ్యూల్స్ వచ్చేటప్పటికి FIలో జనరల్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్, పేయబుల్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవి మెయిన్ సబ్ మాడ్యూల్స్ అన్నమాట. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఏంటి అనేది ఫస్ట్ అనలైజ్ చేసుకుంటే, ఈ ట్రాన్సాక్షన్ రెండు ఏమైతే ఉన్నాయో ఈ రెండు, ఒకటి రెంట్ పెయిడ్, రెండోది శాలరీ పెయిడ్. సో ఈ రెండు ట్రాన్సాక్షన్స్ మనకి సో ఎస్ఏపిలో మనం పోస్ట్ చేయాలి. ఓకే, ఈ రెండు ట్రాన్సాక్షన్ ఎస్ఏపిలో పోస్ట్ చేయాలి. బట్ రియల్ టైంలో ఎవరు పోస్ట్ చేస్తారండి, సో రియల్ టైంలో ఈ ఎస్ఏపి ఈ ఎంట్రీలు ఎవరు పోస్ట్ చేస్తారు, ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్స్ అంటారు. మీరు IT వర్కర్స్ ఇవన్నీ మీరు చేయరు. ఓకే, సో కానీ టెస్టింగ్లు అవన్నీ మీరు అంటే చేయరు అంటే మీరు నేర్చుకుంటారు, కానీ రియల్ టైంలో సో ఇవన్నీ మీరు చెయ్యరు. ఓకే, ఎండ్ యూజర్స్ ఉన్నారు. సో రియల్ టైం పోస్టింగ్ అంతా కూడా ఎండ్ యూజర్స్ చూసుకుంటారు అనమాట. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు, సో బీకామ్ చదువుకున్న వాళ్ళు, MCOM చదువుకున్న వాళ్ళు, అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్ వీళ్ళు ఉంటారు కదా. సో CA చదువుకున్న వాళ్ళు, CMA చదువుకున్న వాళ్ళు, అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రాన్సాక్షన్స్ బుకింగ్ అంతా చేస్తారు. ఓకే, సో మరి ఈ ట్రాన్సాక్షన్ బుక్ చేసి ఫైనలైజేషన్ అంతా వాళ్ళే చూసుకుంటారు. మరి ఈ ట్రాన్సాక్షన్ బుక్ చేయాలంటే మనకి సో T కోడ్లు తెలుసుండాలి. సో T కోడ్లు తెలుసుంటే మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు. ఇది రెంట్ అనేది GLA, శాలరీ అనేది కూడా GLA. ఓకే, GL ట్రాన్సాక్షన్ సంబంధించింది, దీనికి సంబంధించి నీకు T కోడ్లు తెలియదు, అప్పుడు నువ్వు సింపుల్గా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తావు. సో ఫర్ ఎగ్జాంపుల్ సో GL పోస్టింగ్ అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు GL పోస్టింగ్ కదా, సో మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఉన్నాం. ఓకే, సో మళ్ళీ చూపిస్తున్నాం, కన్ఫ్యూజ్ అవుతారు చూడండి, ఇలా ఉంది స్క్రీన్, అకౌంటింగ్, సో ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, ఇవన్నీ సబ్ మాడ్యూల్స్ అని చెప్పిన. జనరల్ లెడ్జర్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డాక్యుమెంట్ ఎంట్రీ అని కనబడుతుంది కదా. సో ఎస్ఏపిలో పోస్టింగ్ అంతా ఎవరు చేస్తారన్నా ఎండ్ యూజర్స్ చేస్తారు ప్రొడక్షన్ సిస్టంలో. సో ప్రొడక్షన్ సిస్టంలో ఎండ్ యూజర్స్ పోస్టింగ్ చేస్తారు. సో డాక్యుమెంట్ ఎంట్రీ అని ఉంది చూడండి, డాక్యుమెంట్ ఎంట్రీ. ఓకే, సో ఈ డాక్యుమెంట్ ఎంట్రీ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ T కోడ్స్ కనబడుతున్నాయి. అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే వయా T కోడ్ ద్వారా పోస్ట్ చేస్తాం. సో ఇప్పుడు GL సంబంధించిన ట్రాన్సాక్షన్ నేను పోస్ట్ చేయాలంటే సో FB50 అనే T కోడ్ ద్వారా పోస్ట్ చేస్తాం. ఓకే, దీన్ని డబుల్ క్లిక్ చేశారనుకోండి ఇలా స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. సో బ్యాక్ రావాలనుకోండి, ఇక్కడ మనం క్యాన్సిల్ చేసి ఎస్ అని కొడితే సో మనకి ఇది క్యాన్సిల్ అవుతుంది. సో ఇది ఇక్కడ చేసి బయటకు వచ్చేసారని డేటా విల్ లాస్ట్ అని చూడండి, డేటా విల్ లాస్ట్. సో ఇది క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. ఓకే, సో ఇలా డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటాం. సో దీని మధ్యలో క్లిక్ చేస్తే మనకి ఎగ్జిట్ అవుతాం. ఓకే, ఇక్కడికి వచ్చేస్తాం మళ్ళీ. సో ఇదే T కోడ్ మీరు ఇక్కడ కూడా టైప్ చేసుకోవచ్చు, FB50 అని. ఓకే, సో కమాండ్ ఫీల్డ్లో టైప్ చేసుకోవచ్చు. సో ఎంటర్ కొడితే మళ్ళీ ఇదే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇలా బ్యాక్ దీని మీద క్లిక్ కాకుండా నేను బ్యాక్ రావాలంటే /n అని చెప్పి టైప్ చేశాను అనుకోండి, బ్యాక్ వచ్చేస్తాం. ఓకేనా, సో /n అని చెప్పి టైప్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం.
సో ఏదైనా బ్యాక్ రావాలంటే /n అని చెప్పినా పర్లేదు. ఓకే. సో లేకపోతే లేకపోతే ఈ విండో క్లోజ్ చేసుకోవాలంటే క్లోజ్ యూ అని కొడితే సరిపోతుంది. మనం ప్రస్తుతానికి అయితే బ్యాక్ రావాలి కాబట్టి ఇది. సో ఇప్పుడు నేను ఇక్కడ కమాండ్ ఫీల్డ్లో FB50 అని చెప్పి టైప్ చేస్తాను. నాకు టీ కోడ్ తెలుసు అనమాట. ఓకే, FB50 అని చెప్పి టైప్ చేస్తాను. సో ఎంటర్ కొడతా, ఎంటర్. సో ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఇంటర్ఫేస్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే SAP ఇంటర్ఫేస్. దీంట్లో జనరల్గా యూజర్స్ ఏం చేస్తారంటే డేటా ఎంట్రీ పోస్ట్ అంత యూజర్స్ చేసేది ఏంటి, ఎంట్రీలు పోస్ట్ చేస్తారు, ట్రాన్సాక్షన్స్ బుక్ చేస్తారు. ఇక్కడ డాక్యుమెంట్ ఇదంతా కూడా హెడర్ డేటా అంటాం. దీని అంతటి ఏమంటారండి, హెడర్ డేటా. ఇక్కడ ఏమైతే కనపడుతున్నాయో ఇవన్నీ కూడా హెడర్ డేటా. ఇవన్నీ కూడా ఇక్కడ లైన్ ఐటమ్ డేటా అంటారు. ఇట్లా అన్నిటిని ఏమంటారు, లైన్ ఐటమ్ డేటా అంటారు. సో ఇప్పుడు డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ జరిగిన డేటు ఒకటి, మనకి ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి ఈ డేట్లు చూసుకోవాలి. ఓకే, ట్రాన్సాక్షన్ జరిగిన డేట్ 25వ తారీఖున రెంట్ పే చేశాడు. సాలరీ వచ్చేటప్పటికి 24వ తారీఖున పేమెంట్ చేశాడు. సో రెంట్కి సంబంధించి మనం ట్రాన్సాక్షన్కి ఎంట్రీ ఏంటి, జర్నల్ ఎంట్రీ ఫర్ రెంట్ పెయిడ్. సో జర్నల్ ఎంట్రీ ఏంటి ఎవరు చెప్తారండి? సో రెంట్ పెయిడ్ కి జర్నల్ ఎంట్రీ ఏంటి, క్యాష్ లో పేమెంట్ చేస్తే రెంట్ అకౌంట్ బ్యాంక్ లో పడుతుంది కాబట్టి పేమెంట్ చేస్తాం, బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తాం కాబట్టి మనకి ట్రాన్సాక్షన్ అంటాం దీన్ని. అంటే ఏంటి, దీనికి డెబిట్ క్రెడిట్స్ అకౌంట్స్ లో మనం రెంట్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. బ్యాంక్ నుంచి డబ్బులు పోయేదాన్ని మనం క్రెడిట్ చేస్తాం. రెంట్ అనేది ఎక్స్పెన్స్ ఎప్పుడు కూడా డెబిట్ చేస్తారనమాట. సో ఇది ఫైనాన్స్ గైడ్స్కి ఒక ఐడియా ఉంటుంది ఓకే ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ ఎంట్రీని మనం SAPలో ఎలా పోస్ట్ చేయాలి? ఓకే, సో ఈ రెంట్ అకౌంట్ డెబిట్ అంటే 10,000. సో ఇదొక 10,000, ఇదొక 10,000. ఇది రెంట్ పెయిడ్ ఏంటి. ఓకే, సో ఇది ట్రాన్సాక్షన్ బుకింగ్. సో ట్రాన్సాక్షన్ మనం బుక్ చేయటం SAPలో, ఈ ఎంట్రీని SAPలో బుక్ చేయాలి. సో బుక్ చేయాలంటే మీరు ఏ టీ కోడ్ యూజ్ చేస్తారు జనరల్ లెడ్జర్ సంబంధించి చెప్పండి? FB50. ఎవరు పోస్ట్ చేస్తారు? ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, చదువుకున్న అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్, వీళ్ళ డ్యూటీ ఏంటి, ట్రాన్సాక్షన్ ని పోస్ట్ చేసి ఫైనలైజ్ చేయడం. అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో ఇప్పుడు ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఏ టీ కోడ్ యూజ్ చేస్తారో ఇక్కడ కూడా కనపడుతుంది. ఓకే, ఈ టీ కోడ్ ఏంటండి, FB50. సో ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది, ఈ రోజు జరిగింది. సో డాక్యుమెంట్ డేట్ అంటే ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది, పోస్టింగ్ డేట్, ఈ రెండు వేరే అండి. ట్రాన్సాక్షన్ నిన్న జరిగితే నిన్న డేట్ వేసుకో, మొన్న జరిగితే మొన్న డేట్ వేసుకో. పోస్టింగ్ డేట్ అంటే SAPలో నువ్వు ఎప్పుడు బుక్ చేస్తున్నావు. అండ్ ప్రతి ట్రాన్సాక్షన్కి పోస్ట్ చేసేటప్పుడు రెఫరెన్స్ నెంబర్ ఇస్తామండి. ఓకే, రెఫరెన్స్ నెంబర్ రియల్ టైంలో ఎండ్ యూజర్స్కి సపరేట్గా ఇచ్చేస్తారు వాళ్ళకి. సో హెడర్ టెక్స్ట్లో నేను రెంట్ పెయిడ్ అని చెప్పి రాసుకుంటున్నా. సో ఈ డాక్యుమెంట్ డేట్ అంటే ఎప్పుడు జరిగింది, పోస్టింగ్ డేట్ అంటే సో ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాము. సో రిఫరెన్స్ అంటే రిఫరెన్స్ ప్రతి డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్కి రిఫరెన్స్ ఉంటుంది. సో రెంట్ పెయిడ్. సో జనరల్ లెడ్జర్కి డాక్యుమెంట్ టైప్ ఏంటండి చెప్పాలి. జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ టైప్ ఏంటి, SA అంటే ఏంటి, జనరల్ లెడ్జర్. ఇంకా మైండ్లో ఫీడ్ అయిపోవాలి. SA అనగా అంటే ఏంటి, ఏదైనా ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నావు SAPలో అంటే అది జనరల్ లెడ్జర్ అయితే SA. అకౌంట్స్ ఇది వెండార్ది అయితే వేరే ఉంటుంది, వెండార్ ఇన్వాయిస్ అయితే వేరే ఉంటుంది, వెండార్ది పేమెంట్ వేరే ఉంటుంది, కస్టమర్ ఇన్వాయిస్ వేరే ఉంటుంది, కస్టమర్ పేమెంట్ వేరేగా ఉంటుంది. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా డాక్యుమెంట్ టైప్తో ఐడెంటిఫై చేస్తాం. ఈ డాక్యుమెంట్ టైప్ని బట్టే మనం ఇది ఏ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, GL, అకౌంట్స్ పేయబుల్ దా, రిసీవబుల్స్ దా, వెండార్ ఇన్వాయిస్ దా, కస్టమర్ ఏదైనా సరే ఈ డాక్యుమెంట్ టైప్ని బట్టే మనం ఐడెంటిఫై చేస్తాం. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇదేంటిదండి, ఏంటిది కోడ్. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, ఇది కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ వైజ్ ట్రాన్సాక్షన్, ఏ కంపెనీ కోడ్ వైజ్ నువ్వు బుక్ చేస్తున్నావు, ఆ కంపెనీ కోడ్ దేనికి సంబంధించి, కియో మోటార్ సంబంధించిన ట్రాన్సాక్షన్. సో
సో కాబట్టి హెడర్ డేటాలో ఏమేమి ఇస్తున్నామండి, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రెఫరెన్స్, హెడర్ టెక్స్ట్, డాక్యుమెంట్ టైప్, ఓకే, కంపెనీ కోడ్. ఈ డీటెయిల్స్ హెడర్ డేటాలోకి వస్తాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం పోస్ట్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ ఏంటి, రెంట్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. సో రెంట్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. సో ఇక్కడ సో మనం డ్రిల్ డౌన్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ జిఎల్స్ వస్తాయి అనమాట. జిఎల్స్ వస్తాయి. ఇవన్నీ బ్యాక్ ఎండ్లో నాకు సెటప్ చేసుకున్నా నేను. ఓకే, మీరు చేస్తే కుదరదు, మీకు అవ్వవు ఇవన్నీ. ఓకే, సో రెంట్ మీద సెలెక్ట్ చేస్తే రెంట్ అకౌంట్. ఓకే, తర్వాత సో బ్యాంక్ మీద, బ్యాంక్ ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నావు, సిటీ బ్యాంక్ ద్వారా, సిటీ బ్యాంక్ అని చెప్పి తీసుకుంటున్నా. ఇది రెంట్ జిఎల్, ఇది బ్యాంక్ జిఎల్. అదే కదా మనం చేయాల్సింది, జస్ట్ డేటా ఎంట్రీ. ఓకే, దీనికి ఈ ట్రాన్సాక్షన్కి. ఓకేనా, సో ఇప్పుడు డెబిట్ అలాగే క్రెడిట్. తర్వాత అమౌంట్ ఎంత అండి, అమౌంట్ ఎంత, 10,000. సో 10,000 రెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. సో ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మనకి సో ఏదో ఎర్రర్ వచ్చేసింది చూడండి, ఎంటర్. సో ఎంటర్ కొట్టగానే సో సో చూడండి కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి చూడండి ఇది. సో అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ బుక్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఇది సేవ్ చేసేది అవ్వదు. సేవ్ చేసి ట్రై చేశాను అనుకోండి, సో ఇది వార్నింగ్ మెసేజ్ ఇలా వస్తే వార్నింగ్ సైన్. ఓకే, ఈ జిఎల్ ఏదో బ్లాక్లో పెట్టారంట, డిలీషన్ పెట్టారంట. ఓకే, ఎంటర్ కొడితే అది పోతుంది. అది పోయిన తర్వాత మళ్ళీ ఇంకో టెక్నికల్గా ఇక్కడ రెడ్ కలర్లో వచ్చింది, దీన్ని ఎర్రర్ అంటాం. ఓకే, ఎల్లో కలర్లో ఉంటే వార్నింగ్ వచ్చినప్పుడు ఎంటర్ కొట్టండి, అర్థం చేసుకొని ఎందుకు వచ్చింది అని. ఓకే ఫైన్, అది బాగానే ఉంది అని వార్నింగ్ సైన్ వచ్చింది. నెక్స్ట్ ఏం వచ్చింది, ఎర్రర్ వచ్చింది. నేను సేవ్ చేద్దాం, ఈ ట్రాన్సాక్షన్ ఎస్ఐపిలో పోస్ట్ చేద్దాం అంటే ఏమొస్తుంది, ఎర్రర్స్ వస్తున్నాయి చూడండి. అంతేనా కదా. సో ఈ ఎర్రర్ని మీరు రిసాల్వ్ చేయాలి. ఈ ఎర్రర్ని రిసాల్వ్ చేయాలి అంటే మొత్తం జిఎల్ మాడ్యూల్ గురించి కంప్లీట్ ఐడియా ఉండాలి. అంటే ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడం ఇస్ డేటా ఎంట్రీ. ఓకే, అది సింపులా కష్టమా చెప్పండి, సింపులా కష్టమా ఇది. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ బుక్ చేయడం అనేది సింపుల్, చాలా సింపుల్గా. మరి ట్రాన్సాక్షన్ బుక్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్ని, ఇది ఎందుకు వచ్చింది అనే ఎర్రర్ని మనం తలబద్దలు కొట్టుకొని రిసాల్వ్ చేయాలి. అది కన్సల్టెంట్ డ్యూటీ. అంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు మనకి మల్టిపుల్ ఎర్రర్స్ రావచ్చు. ఓకే, ఆ ఎర్రర్స్ని రిసాల్వ్ చేయటమే నీ డ్యూటీ. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్లో రేపు పొద్దున్న నువ్వు ఉంటే, సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, సో ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సిస్టమ్ రెడీగా ఉంటుంది, ఎస్ఏపి ఎండ్ యూజర్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు ట్రాన్సాక్షన్స్. సో అప్పుడు వచ్చే ఎర్రర్, సపోర్ట్లో ఉన్నప్పుడు నువ్వు ఎర్రర్స్ని రిసాల్వ్ చేయాలి. ఓకే, ఎర్రర్ని రిసాల్వ్ చేయటమే నీ డ్యూటీ. దట్స్ ఇట్. అది ఎలా రిసాల్వ్ చేస్తావు, ఏ బేస్ మీద రిసాల్వ్ చేస్తావు, ఆ రిసాల్వ్ చేసేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి. సో మేనేజ్మెంట్ స్కిల్స్. ఓకే, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. సో ఐటీ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. ఓకే, సో ఎందుకంటే యూజర్తో మాట్లాడి ఎర్రర్స్ గురించి తెలుసుకోవాలి, ఎర్రర్ ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలి, యూజర్తో మాట్లాడాలి, యూజర్ ఏమేమి ఇన్పుట్స్ ఇస్తున్నాడో చెక్ చేయాలి. తర్వాత నువ్వు రీసెర్చ్ ఓరియంటెడ్ స్కిల్స్ ఉండాలి. అంటే ఎస్ఏపి కన్సల్టెంట్ ఊరికే అయిపో. ఓకే, రీసెర్చ్ చేసే కెపాసిటీ ఉండాలి, R&D అంటాం, R&D స్కిల్ సెట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనకి మాట్లాడగలగాలి, నోరు ఒప్పితేనే కదా మనకి. ఇప్పుడు ఎస్ఏపి ఎండ్ యూజర్తో మాట్లాడితేనే కదా ఈ ఎర్రర్ అని తెలిసింది నాకు. మాట్లాడాలి అండ్ సిస్టంలో స్క్రీన్ షేర్ చేయాలి. ఓకే, సో మీ ఒకవేళ ఎండ్ యూజర్ని స్క్రీన్ షేర్ చేయమంటే స్క్రీన్ షేర్ చేస్తారు. ఒకవేళ మీరు కూడా ఎండ్ యూజర్కి ఏమైనా చెప్పాలంటే మీరు కూడా స్క్రీన్ షేర్ చేయాల్సి చూపించాలి, అవునా కదా. కాబట్టి సో అన్ని రకాలుగా మీరు రెడీగా ఉండాలి కన్సల్టెంట్ డ్యూటీ అంటే. అదే ఎండ్ యూజర్ డ్యూటీ అంటే జస్ట్ లైక్ ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి సేవ్ చేస్తే అయిపోయింది, అవి ఆటోమేటిక్గా రిపోర్ట్స్ వస్తాయి. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటారు, ఆ ట్రైనింగ్ ప్రకారం ఎక్సెల్ షీట్, MS ఎక్సెల్ అవన్నీ నేర్చుకుంటారు, అవన్నీ ఓకే సింపుల్గా ఉంటుంది. బట్ దీని ద్వారా వచ్చే ఎర్రర్ని మనం రిసాల్వ్ చేసినందుకే మనకు 10 లక్షల రూపాయలు శాలరీ. అర్థమైందా. సో మరి ఈ ఎర్రర్ని నేను రిసాల్వ్ చేయాలి అంటే
ఓకే. సో, మరి జీఎల్ మాడ్యూల్ అంటే ఈ ఎస్సీ అంటే జనరల్ లెడ్జర్ సంబంధించి మొత్తం రెడీగా ఉండాలి సిస్టమ్‌లో. ఓకే. ఈ జీఎల్స్ అన్నీ నువ్వు క్రియేట్ చేసి ఉండాలి బ్యాక్ ఎండ్‌లో. ఓకే. ఈ కాన్ఫిగరేషన్ చేసి ఉండాలి. ఈ కంపెనీ కోడ్ నువ్వు సిస్టమ్‌లో క్రియేట్ చేసి ఉండాలి. ఈ డాక్యుమెంట్ టైప్ సంబంధించి కాన్ఫిగరేషన్ చేసి ఉండాలి. పీరియడ్స్ ఓపెన్ చేసి ఉండాలి. ఓకే. సో, కరెన్సీ సెటప్ చేసి ఉండాలి. సో, ఇవన్నీ కాన్ఫిగరేషన్‌లో బ్యాక్ ఎండ్ చేస్తేనే ఇది వర్కౌట్ అవుతది. ఇది పోస్ట్ అవుతుంది. లేకపోతే పోస్ట్ అవ్వదు. అంటే ఏంటి? ముందు మనం అన్నీ డిజైన్ చేసి, రెడీ చేసి ఎస్ఏపీ కన్సల్టెంట్, ఎస్ఏపీ ఎండ్ యూజర్‌కి ఇస్తే, వాడు ట్రాన్సాక్షన్ పోస్టింగ్ హ్యాపీగా చేసుకుంటాడు. ఆ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ చేసేటప్పుడు ఇలా టెక్నికల్ ఎర్రర్స్ వస్తాయి. ఎవరు రిసాల్వ్ చేస్తారు? కన్సల్టెంట్ రిసాల్వ్ చేస్తాడు. నువ్వు సపోర్ట్ ప్రాజెక్ట్‌లో ఉంటావు. సో, ఇంప్లిమెంటేషన్ అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు సిస్టమ్ మొత్తం రెడీ చేసి వాడికి ఇవ్వాలి. ఓకే. సింపుల్ వర్డ్‌లో. తర్వాత ఇయన్నీ చెప్తాను నీట్‌గా. మనం ఏంటంటే ప్రస్తుతానికి ఐటీలోకి ఫస్ట్ టైమ్ స్విచ్ ఆన్ అవుతున్నాం కాబట్టి ఒక మన భాషలో మాట్లాడుకోవాలి కాబట్టి సింపుల్‌గా చెప్తున్నా. బట్ టెక్నాలజీ నెక్స్ట్ మారుతా ఉంటుంది. ఓకే. సో, కాబట్టి ఇప్పుడు ఈ ఎర్రర్ నేను పోస్ట్ అయ్యేలా చేయాలి అంటే, సో, నేను ఎలా చేస్తానో చూడండి. నేను కన్సల్టెంట్ కాబట్టి దీన్ని రిసాల్వ్ చేస్తాను. సో, ఈ రిసాల్వ్ మీకు అర్థం కాదు. ఇప్పుడు నేను చేసేదన్నీ కూడా మీకు మీరు చేయాలి అంటే ఇంకొక 20 రోజులు పడతది. ఇంకొక 15-20 రోజులు పడతది. అప్పుడు మీరు ఈ ఎర్రర్‌ని మీరు రిసాల్వ్ చేస్తారు. మీ అంతట మీరు ఓన్‌గా. కానీ ఇప్పుడు మీరు ఈ ఎర్రర్‌ని రిసాల్వ్ చేయలేరు. మీ సిస్టమ్‌లో ఇచ్చినా మీరు చేయలేరు. ఓకే. ఇలా చేయాలి అంటే మీరు ముందు సిస్టమ్‌లో కాన్ఫిగరేషన్ చేసి సిస్టాన్ని రెడీ చేసుకొని, అప్పుడు మీరు ఇయన్నీ ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేయగలుగుతారు. మరి ఫస్ట్ డే 1లోనే ఇష్యూని సాల్వ్ చేయలేరు. ఎవరు చేయలేరు. ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఎస్ఏపీ నేర్చుకున్నవాడు ఎవడు కూడా చేయలేడు. ఫస్ట్ రోజే. ఎందుకంటే కాన్ఫిగరేషన్స్ అన్నీ బ్యాక్ ఎండ్‌లో చేసుంటారు. ఇప్పుడు నేను ఈ ఎర్రర్‌ని సాల్వ్ చేస్తానండి. ఈ కంపెనీ కోడ్‌కి ఓకే. ఈ కంపెనీ కోడ్‌కి పలానా జీఎల్‌కి ఈ కంపెనీ కోడ్‌కి ఎర్రర్ వచ్చింది. ఫస్ట్ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే చదువుకోవాలి ఇక్కడ. ఓకే. ఏం చేయాలి అన్నది ఇక్కడే ఉంటది సొల్యూషన్. ఈ సొల్యూషన్ తెలిసిన వాడికి ఆన్సర్ కూడా తెలిసిపోతుంది. ఓకే. కొన్ని సార్లు మనకి డయాగ్నోసిస్ ఏమైతే ఇది ఇవ్వడు. ఇవ్వకుండా ఇట్లాగే వస్తది. ఓకే. అప్పుడు మనకి కొంచెం టిపికల్ అవుతుంది. సో, ఆ సొల్యూషన్ కూడా ఇక్కడే ఇచ్చేసాడండి. కాబట్టి నేను ఈజీగా అర్థమైపోయింది నాకు ఇది ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ అని. ఓకే. నేను రిసాల్వ్ చేసి ఈ ఇష్యూ నేను పోస్ట్ చేస్తాను. సో, కన్సల్టెంట్‌కి ఈడు ఎండ్ యూజర్ స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేక. సో, వాడు నీకు ఈ టాస్క్‌ని అసైన్ చేశాడు. ఓకే. టికెట్ వచ్చింది నీకు వాడి దగ్గర నుంచి. ఇది నువ్వు రిసాల్వ్ చేయాలి. అంతే నీ డ్యూటీ. ఒక రోజు 2 ఇష్యూస్ సాల్వ్ చేస్తారు ఇలాంటివి. 2-4 మ్యాక్స్. కొన్ని కంపెనీస్‌లో కొంచెం డెడ్‌లైన్స్ ఎక్కువుంటాయి. సో, చెత్త కంపెనీస్ ఉంటాయి. దాంట్లో 7-8 ఇష్యూలు కూడా వస్తా ఉంటాయి ఇలాంటివి. రోజుకి మహా అయితే 2-3 ఇష్యూస్ ఉంటాయండి సపోర్ట్ ప్రాజెక్ట్‌లో. 2 లేదా 3 ఇష్యూస్ రోజు వస్తా ఉంటాయి. ఇలాంటి ఇష్యూస్ మీరు సాల్వ్ చేసినందుకు ఓకే. సాల్వ్ చేసినందుకు లేదా సిస్టమ్‌ని డిజైన్ చేసినందుకు మొత్తానికి మీకు ₹10,00,000 ప్యాకేజ్ వస్తుంది. ఇది కొంచెం మరి ఆలోచించాల్సిన విషయమే గదా! ఎర్రర్ ఇయన్నీ ఆలోచించాలి. ఎండ్ యూజర్ అనుకోండి ట్రాన్సాక్షన్ బుక్ చేస్తున్నప్పుడు ఎంత డేటా ఉంటదో ఎంటర్ చేస్తే ఎర్రర్ వస్తే నీకు ఇచ్చేస్తాడు అంతే. డేటా ఎంట్రీ. కానీ అదే కన్సల్టెంట్ అనుకోండి మరి 10,00,000 ప్యాకేజ్ కోసం మరి చాలా రకాల ఇబ్బంది పడాల్సి వస్తది. కాబట్టి ఈ ఇష్యూని నేను రిసాల్వ్ చేసి దీన్ని క్లోజ్ చేద్దాం సెషన్. ఓకే. టుమారో మీకు బేసిక్ సెషన్ ఉంటుంది మరి. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తాను దీన్ని అంటే సిమ్యులేట్ చేసి అంటే జస్ట్ సేవ్ చేస్తుంటే మనకి ఎంటర్ కొడుతుంటే ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ నేను రిసాల్వ్ చేయాలి. 400, 300 జీఎల్‌కి ప్రాబ్లమ్ ఉంది. సో, అది నేను చేసుకుంటా. ఇది మీకు సంబంధం లేదు. మీరు చేయలేరు. ఓకే. మీరు ఇనీషియల్ స్టేజ్‌లో ఇయన్నీ చేయలేరు. కాబట్టి మీరు జస్ట్ ఊరికే చూడండి అంతే. ఈ రోజు వరకు చూడండి. తర్వాత నుంచి సర్వర్ తీసుకోగానే మీకు ప్రాక్టికల్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. నేను రిసాల్వ్ చేసేసాను. ఓకే. నాది రిసాల్వ్ అయిపోయింది. ఎంటర్ కొడుతున్నా. ఎంటర్ కొడుతున్నా మళ్ళా. సో, ఎంటర్ కొడుతుంటే మళ్ళా ఇంకో ఎర్రర్ వచ్చిందా? సో, ఆ ఎర్రర్ పోయింది. అంటే ఏంటి ఆ ఎర్రర్ రిసాల్వ్ అయిపోయింది. ఇంకో ఎర్రర్ వచ్చింది. అంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు వచ్చే టెక్నికల్ ఎర్రర్స్. టెక్నికల్ ఎర్రర్స్ ఇవన్నీ గూడా. సో, నేను సరిగ్గా ఇన్‌పుట్స్ ప్రాపర్‌గా ఇవ్వకపోతే వచ్చేది యూజర్ ఎర్రర్స్. ఇవి అన్ని టెక్నికల్ ఎర్రర్స్. టెక్నికల్ ఎర్రర్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్ రిసాల్వ్ చేయాలి. ఇప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది. నో అమౌంట్ టాలరెన్స్ అని. సో, ఈ ఎర్రర్‌ని కూడా నేను రిసాల్వ్ చేస్తాను. ఓకే. సో, 2 ఎర్రర్స్ వచ్చేసినాయి అప్పుడే ఫస్ట్ క్లాస్‌లోనే. సో, ఇది రియల్ టైమ్‌లో మీరు చేయాల్సొస్తదండి. ఈ ఇష్యూస్ అన్నీ మీరే చేయాలి. ఈ ఎర్రర్‌ని కూడా నేను రిసాల్వ్ చేసేసాను.
సో ఎర్రర్ రిసాల్వ్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడే సేవ్ కొడితే మళ్ళీ ఎర్రర్ వస్తానే ఉంటుంది. అందుకే రీఫ్రెష్ అంటే ఏంటి స్లాష్ అని కొట్టి బయటకు వచ్చేసేయండి. స్లాష్ అని అంటే బయటకు వచ్చేస్తారు. ఓకేనా, మళ్ళీ ఈ స్క్రీన్లోకి వెళ్ళండి. మళ్ళీ ఈ స్క్రీన్లోకి వెళ్ళి ఇక్కడ ఇవన్నీ ఎక్స్ట్రా కనబడుతుంది కదా, ట్రీ ఆఫ్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కనపడుతుంది. ఓకేనా, సో బ్యాక్ స్పేస్ అన్న డిలీట్ అయిన మీ సిస్టంలో కీబోర్డ్ బ్యాక్ స్పేస్ కానీ డిలీట్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి. ఇందాక ఇచ్చింది ఇది. ఓకే, సో రెఫరెన్స్ బ్యాక్ స్పేస్ కొడితే అయ్యే వచ్చేస్తాయి. నువ్వు ఇవ్వాల్సిన అవసరం, పద్దాగా డేటాలు ఇవ్వాల్సిన అవసరం. సో జిఎల్ అకౌంట్స్ కూడా అంతే, బ్యాక్ స్పేస్ కొడితే జిఎల్ ఇది. సో బ్యాక్ స్పేస్ కొడితే మనకి జిఎల్ ఇది. సో డెబిట్, అలాగే క్రెడిట్, ఓకే, అమౌంట్, అలాగే అమౌంట్. సో మళ్ళీ ఎంటర్ కొడుతున్నా. ఎంటర్ కొడితే ఈసారి ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. సో ఎంటర్ కొడితే మళ్ళీ ఎర్రర్ వచ్చింది. సో an entry required in value date field account 400 300. ఈ 400 300కి వాల్యూ డేట్ ఏమంటున్నాడంటే యూజర్ ఎర్రర్. సో ఇక్కడే ఉంది వాల్యూ డేట్. ఓకే, అంటే మనం సరిగ్గా ఇన్పుట్స్ ఇవ్వకపోవడం మూలంగా యూజర్ ఎర్రర్స్ కూడా వస్తుంది. యూజర్ ఎర్రర్ అంటే ఏంటంటే విధిస్తే ఈ ఎర్రర్ పోతుంది. ఇది టెక్నికల్ ఎర్రర్ కా, కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది వాల్యూ డేట్ అంటే జస్ట్ ఈ వాల్యూ డేట్ అంటే ఎప్పుడు బ్యాంక్ నుంచి పేమెంట్ చేస్తావు, ఎప్పుడు బ్యాంక్ నుంచి పేమెంట్ చేస్తే 20వ తారీఖు పేమెంట్ చేస్తావు. ఓకేనా, సో ఈ డీటెయిల్స్ ఇచ్చి మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఎంటర్. సో ఎంటర్ కొడితే టోటల్ డెబిట్ ఈక్వల్ టు టోటల్ క్రెడిట్. అలాగే మీకు సో ఇక్కడ లైన్ ఐటమ్ బోత్ కూడా చెక్డ్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సిమ్యులేట్ చేస్తాను. సిమ్యులేట్ చేసి ఎంటర్ కొట్టగానే సో రెంట్ అకౌంట్ డెబిట్ని మనం పోస్టింగ్ కీ అంటారు ఎస్ఏపీలో. ఓకే, డెబిట్ క్రెడిట్స్ని పోస్టింగ్ కీస్ అంటారు. సో రెంట్కి డెబిట్ అంటే 40 అని, సో బ్యాంక్కి క్రెడిట్ అంటే 50 అని. సో ఇదే కదా ఎంట్రీ, ఇదేనా కాదా? సో రెంట్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. సో అదేనా పోస్ట్ చేస్తుంది మనం ఎస్ఐపిలో, రెంట్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. సో ఇది ఫస్ట్ మనం. సో కంపెనీ కోడ్ ఏంటి, కంపెనీ కోడ్ ద్వారా పోస్ట్ చేస్తున్నారు. ఎప్పుడు తీసుకెళ్ళారు 2022. సో ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాం 12th మంత్ అంటే ఏంటి, మార్చిలో పోస్ట్ చేస్తాం. సో ఇది రిఫరెన్స్ నెంబర్, ఇది డాక్యుమెంట్ డేట్, ఇది రెంట్. సో సేవ్ చేయండి. సేవ్ చేస్తే మనకి ట్రాన్సాక్షన్ అది పోస్ట్ అయిపోయింది. సో ఏం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తావో చూడాలంటే డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లే మీద క్లిక్ చేస్తే సో రెంట్ అకౌంట్ డేటా టు సిటీ బ్యాంక్. అర్థమైందా లేదా? కాబట్టి ట్రాన్సాక్షన్ ని ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఎలా బుక్ చేస్తారో అర్థమైందా, అర్థం కాలేదా? ఇంకోసారి చూపిస్తాం మీకు. ఈసారి శాలరీ కూడా చూపిస్తాం. ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేయాలంటే ఏం చేయాలండి, ఎవరు చెప్తారు? బ్యాక్ వచ్చేయాలంటే ఏం చేయాలి? స్లాష్. ఓకే, ఇంకో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాను చూడండి. ఇంకో ట్రాన్సాక్షన్. సో ఇంకో ట్రాన్సాక్షన్ ఏంటి, శాలరీ పెయిడ్. ఓకే, శాలరీ పెయిడ్. ఇది శాలరీ పెయిడ్ కి ఎంట్రీ ఏంటి, ఎవరు చెప్పండి? శాలరీ పెయిడ్ కి ఎంట్రీ ఏంటి? salary account data to శాలరీ bank అకౌంట్ account. బ్యాంక్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ ఎంత అమౌంట్? 15,000 50,000. 1,00,000. ఓకే, 50,000. సో ఈ ఎంట్రీని ఎస్ఏపీలో ఎలా బుక్ చేయాలో చూడండి. సో టీ కోడ్ ఏంటి? టీ కోడ్ FB50. FB50. ఓకే, FB50కి వెళ్ళిపోండి. ఓకే, మళ్ళా FB50లోకి వెళ్ళాలి. సో ఇక్కడికి వెళ్ళాలంటే ఇదిగోండి FB50. ఫస్ట్ రోజునే ట్రాన్సాక్షన్ పోస్టింగ్ వచ్చేసింది మీ అందరికి. ఇదిగోండి FB50. ఓకే, FB50లోకి వెళ్తున్నా. ఏం చేయాలి నెక్స్ట్ చెప్పండి, ఎవరు చెప్తారు? ఏం చేయాలి? మీరే చెప్పాలి. ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది, డాక్యుమెంట్ డేట్ అంటే ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? 24. చెప్పాలి అందరూ. ఓకే, 24 డేట్. 24 డేట్ ఇస్తా. సో పోస్టింగ్ డేట్ ఉంటే 25th March. రెఫరెన్స్ నెంబర్ ఇవ్వాలి. ఇంకేం చేయాలి? హెడర్ టెక్స్ట్ ఏం రాయాలి? Salary paid. శాలరీ పెయిడ్. కంపెనీ కోడ్ ఏది? కియా మోటార్స్ ట్రాన్సాక్షన్ ఇది. కియా మోటార్స్ లో నువ్వు శాలరీ పేమెంట్ చేస్తావు. కియా మోటార్స్ లో ఎంప్లాయీ శాలరీ పేమెంట్ చేస్తావు. జిఎల్ అకౌంట్ ఏం తీసుకోవాలి? చెప్పాలి. శాలరీ account. ఓకేనా? సో ఇది ఇక్కడ ఏం తీసుకోండి, బ్యాంక్ పేమెంట్ చేస్తున్నాము, SBI బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాము. ఇదేం తీసుకోమంటారు? ఇది డెబిట్. ఇదేంటిది?
క్రెడిట్ సో అమౌంట్ ఎంత 50,000. ఓకే 50,000 తర్వాత ఏం చేయాలి ఎంటర్ చేసి ఏం చేయాలి ఎంటర్ ఎంటర్ కొట్టావు ఎంటర్ కొట్టేసి వాల్యూ వాల్యూ డేట్ ఎంటర్ కొట్టాలి ఎంటర్ కొట్టిన తర్వాత డాక్యుమెంట్ టోటల్ డెబిట్ టోటల్ క్రెడిట్ ఈక్వల్ అయిపోయింది అంటే కరెక్టే కదా తర్వాత ఏం చేయాలి శాలరీ అకౌంట్ అటు బ్యాంక్ పోస్ట్ పోస్ట్ అయిపోయిందా తర్వాత Display. సో ఈ క్యాప్ లో ఏముంటది హెడ్ దీంట్లో ఓకే డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ ఎవరు పోస్ట్ చేశారు ఏ టీ కోడ్ యూజ్ చేశారు ఎవరు పోస్ట్ చేశారు ఏ టీ కోడ్ యూజ్ చేశారు ఎప్పుడు పోస్ట్ చేశారు ఇవన్నీ ఉంటాయి సో ఎండ్ యూజర్ ఏం చేస్తాడో ఒక నాలెడ్జ్ వచ్చింది కదా వచ్చిందా రాలేదా రాకపోతే చాట్ లో ఇది డౌన్లోడ్ ఈ వీడియో రికార్డ్ అవుద్ది ఆ వీడియోని ఇంకొకసారి వాచ్ చేయండి ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటుంది ఓకే ఇంకొకసారి ఎస్ఏపి అనేది ఒక్కసారి రాదు ఒకసారి రాదు 2 సార్లు వీడియోని వాచ్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఒకేసారికి రాదు అది కూడా మనం ఆన్లైన్లో ఉన్నాం కాబట్టి కొంతమందికి ఆన్లైన్లో అర్థం కాదు ఓకే సో కాబట్టి సో ఎస్ఏపి ఎప్పుడు కూడా ఒక్కసారికి రాదండి ఒకసారికి వచ్చేటట్టయితే సో నా దగ్గర 3 సార్లు 4 సార్లు కూడా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు ఓకే సో కాబట్టి ఒక్కసారికి రాదు కాబట్టి నేను దీన్ని తెలుగులో మీకు ఫస్ట్ క్లాస్లోనే ఇవన్నీ ఎవరు చెప్పరు సో డైరెక్ట్గా మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఎండ్ యూజర్ ఏం చేస్తాడు మీరేం చేస్తాడో అన్నది మీకు ఒక క్లారిటీ వచ్చేసింది మీరేం చేశారండి ఇప్పుడు చెప్పండి యూజర్ ఎంట్రీలు పోస్ట్ చేస్తే ఎర్రర్స్ సాల్వ్ చేస్తాం మీరు సాల్వ్ చేస్తారు రెస్పాన్సిబిలిటీ ఇది ఒక రెస్పాన్సిబిలిటీ ఇంకా చాలా ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ ఇలాంటి ఇది వన్ రెస్పాన్స్ అంటే సపోర్ట్ ప్రాజెక్ట్లో ఇది ఇప్పుడు మీరు సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు చేయాల్సిన పని సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే ఇష్యూస్ని రిసాల్వ్ చేస్తారు క్లారిటీ వచ్చిందా రాలేదా చార్ట్లో పెడుతున్నాను ఇప్పుడు ఏమైతే చేశానో ఊరికే ఏమైనా నోట్ చేసుకోండి బుక్స్ పెడితే 100 పేజీల బుక్ కొనుక్కోండి 200 పేజీల బుక్ వైట్ పేపర్స్ 250 నుంచి 300 పేజీల బుక్ కూడా కొనుక్కోండి 2 బుక్స్ కొనుక్కోండి ఓకే రోజు చెప్పేది వీడియోని చూసి రాసుకోండి మీరు ఓన్గా రాసుకోవాలి స్టార్టింగ్ స్టేజ్లో సో తర్వాత నుంచి ఇంకా బుక్ పడేయాలి అంత మైండే ఇంకా ఓకేనా సో స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే అందరూ కూడా రాసుకోవాలి ఎందుకంటే ఒక 20 క్లాసుల వరకు రాసుకుంటే మైండ్లో ఫీడ్ అవుతుంది తర్వాత నుంచి ఇంకా బుక్ పడేసేయాలి అంత సిస్టంలోనే ఇంకా రాసుకోవడాలు ఉండకూడదు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెట్టుకోండి బుక్లో చూస్తున్నారంటే కుదరదు సో కాబట్టి మీరు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో రాసుకోండి 200-300 పేజీలు కొనుక్కోండి బుక్ కొనుక్కొని రాసుకోండి డే 1 డే 2 డే 3 అని చెప్పి రాసుకున్న తర్వాత నుంచి ఒక 30 రోజులు అయిన తర్వాత నేను ఎలాగో మీకు మెటీరియల్స్ అవన్నీ ఇస్తాను అంతా సాఫ్ట్ కాపీస్ నవే డేస్ ఏంటంటే క్లయింట్ డేటా అంతా సాఫ్ట్ కాపీస్లో ఉంటుంది రియల్ టైంలో అంతా సాఫ్ట్ కాపీస్లోనే చూసుకోవాలి మొత్తం కాబట్టి అక్కడ రాసుకుంటాను పెన్ను పేపర్ ఉపయోగించారు రియల్ టైం జాబ్లో కాబట్టి పెన్ను పేపర్స్ అవన్నీ కూడా అలౌ చేయరు ఓకే ఓన్లీ రాసుకోవడం ఓన్లీ సిస్టంలో ఉంటుంది చూసుకోవడం వరకే తప్పేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం ఉండదు అది ప్రింట్అవుట్ కూడా తీసుకోవడం కూడా పాపమే అవుతుంది కంపెనీలో ఏ ఇన్ఫర్మేషన్ క్లయింట్ది ప్రింట్అవుట్ తీసుకోకూడదు అర్థమైందా ఒక కాగితం తీసుకోవచ్చు అంతేగాని ఒక 50 కాగితాలు 20 కాగితాలు ప్రింట్ తీసుకుంటానంటే యాక్సెప్ట్ చేయరు మెటీరియల్ ఎలా ప్రింట్అవుట్ తీసుకోరు అందుకే సాఫ్ట్ కాపీలు అంతా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒక 20 క్లాసుల వరకు 25 క్లాసుల వరకు రాసుకోండి పేపర్ మీద ఓకే సో పేపర్ మీద రాసుకున్న తర్వాత ఇంకా పేపర్ ఆ బుక్ని పక్కన పెట్టి సో సాఫ్ట్ కాపీల మీద పడండి ఓకే సో ఇనిషియల్ స్టేజ్లో సాఫ్ట్ కాపీస్ రాసుకోవడం అన్నీ చేయాల్సింది ఎందుకంటే గుర్తుండవు ఇవన్నీ గుర్తుండవండి మెల్లమెల్లగా క్లాసెస్ వరకు కొద్ది గుర్తుండవు వాస్ట్ కాన్సెప్ట్ కాబట్టి ఇవన్నీ అప్ టు డేట్ ఉండాలి ఓకేనా సో అప్ టు డేట్ ఉండాలి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ డేనే మీకు ట్రాన్సాక్షన్ ఎలా పోస్ట్ చేయాలి జిఎల్ అని తెలిసిపోయిందండి ఓకే సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ సర్వర్ పర్సన్కి కాంటాక్ట్ అయ్యి ఓకే ఇన్స్టాల్ చేసుకోండి సర్వర్ రేపు పొద్దున్న మీకు బేసిక్స్ చెప్తాను ఎస్ఏపి బేసిక్స్ ఓకే ఇంకా బేసిక్స్ చెప్పలేదు నేను ఊరికే డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోయా మెయిన్ క్లాస్లోకి బేసిక్స్ చెప్తాను
ఓకే టుమారో క్లాస్. ఓకే ఈ సర్వర్ పర్సన్ కాంటాక్ట్ అయ్యి సో వెంటనే మీరు సర్వర్ తెచ్చుకోండి. అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించి మీరు సో కోర్స్ సంబంధించి ఈ పర్సన్స్ కాంటాక్ట్ అయ్యి కింద ఇచ్చిన సో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సో పేమెంట్స్ చేశారో వాళ్ళు ఈ సిబిఎంకి అలాగే షేక్ బాబ్జీ అని చెప్పి సో అడ్మిన్ అనమాట. సో ఆయన నంబర్లకి సో మీరు పంపించండి. దట్స్ ఇట్. చాట్లో పెడితే స్క్రీన్ షాట్ సరిపోతుంది. ఓకే సో ఇక్కడ షేక్ బాబ్జీ అని ఉంటుంది. సో ఈయనకి ఓకే అలాగే నాకు పేమెంట్ స్క్రీన్ షాట్ని సపరేట్గా చాట్లో పెట్టండి. వాట్సాప్లో ఎలా పెడతారో స్కైప్లో అట్లా స్కైప్లో పెట్టాలి, అంతేగాని వాట్సాప్లోనూ అట్లోనూ కాదు. స్కైప్లో నేర్చుకోండి వర్క్. ఓకేనా, స్కైప్లోనే ఉంటుంది. రేపు పొద్దున జాబ్లో స్కైప్లో, టీమెట్స్లో, జూమ్లో ఉంటాయి. కాబట్టి నేర్చుకోండి ఫస్ట్ బేసిక్స్. ఇందులో స్క్రీన్ షాట్ ఎలా పెట్టాలి అనేది చూడండి. అలాగే షేక్ బాబ్జీ అని ఆయనకి స్క్రీన్ షాట్ పెట్టండి. సో ఆయన ఆడిట్లు చేసుకుంటారు. ఓకేనా, సో ఇది మీరు చేయాల్సిన పని. సో ఇది ఈరోజు కాన్సెప్ట్. ఓకే టుమారో మళ్ళీ బేసిక్స్ క్లాస్ ఉంది. ఓకేనా, సో ఈరోజు మీకు జస్ట్ చూపించడం జరిగింది. ఓకే ఇదే మీరు రియల్ టైంలో ఓకే సో రియల్ టైంలో సో మీరు సంబంధించి మెల్లమెల్లగా ఏం చేయబోతున్నారు అనేది ఒక్కొక్కటి క్లాస్లో చెప్తాం. ఓకేనా, సో ఇది ఈరోజు సెషన్. టుమారో వి విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ. సేమ్ టైమింగ్ ఏనండి. ఓకేనా, థ్యాంక్ యూ. అందరికీ అర్థమైందిగా ఈరోజు సెషన్? ఎస్ సార్. థ్యాంక్ యూ. Thank you, sir.